ఏమిటి ఇలా వచ్చారు? మీకోసం కాదండి, పురుషోత్తమరావు గారు చిన్న అబ్బాయి రవిరాజు కోసం వచ్చాను. రవిరాజు కోసమా? ఏమిటి విశేషం? ఏముందండి, ఇది వరకు మీతో పని పట్టంటే ఇప్పుడు ఆయనతో పని పడింది. మా ఇన్స్పెక్టర్ గారు తమ్ముడు ఎవరో నలుగురితో కలిసి ఓ అమ్మాయి నలపెడతంటే పెద్ద హీరోలో వచ్చి వాళ్ళు కొట్టాడంట. మీరు ఎన్నైనా చెప్పండి, మా రవిబాబు నడు రోడ్లో దెబ్బలాడే గూండా అనుకున్నారా, రౌడీ అనుకున్నారా? మీరు ఎంత పోలీసులైనా కాస్త వెనక ముందు తెలుసు మాట్లాడాలండి. ఏదో పోలీసు గొడవ రవిబాబు మీద. ఏమైనా కానిస్టేబుల్ గారు, మా రవిబాబు ఈ ఇంటి పరువు ప్రతిష్టలను వీధిలోకి విసిరేస్తే వాడు కాదు అని తెలియక మీరు అరెస్ట్ చేయడానికి వచ్చారు. అరెస్టు లేదు చెల్లెమ్మా. ఏదో ఆడపిల్ల విషయంలో నలుగురు కూడా కొట్టవలసి వచ్చి మా రవిబాబు కొట్టాట. అందులో ఎస్ఐ గారు తమ్ముడు కూడా ఉన్నాట. అందుకని కానిస్టేబుల్ నువ్వు వెళ్ళి ఆ రవిబాబుని తీసుకొని స్టేషన్ లో మూసి ఆర్డర్ వేశారట. కానిస్టేబుల్ గారు మీరు పొరపాటు ఉంటారు, మా తమ్ముడు ఇప్పుడు అలా చేయలేదు. అదే నేను మొత్తుకుంటున్నాను. అసలు ఈ గొడవ ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అబ్బా మీరు మరీ చాదత్వం బావగారు. అసలు గొడవ జరిగినప్పుడు మన రవిబాబు ఉంటేగా. మనకు తెలియదా రవిబాబు డిప్పు లాంటి మనిషి, మొక్కటం లేని మహారాజని? అడిగో మాటలోనే వచ్చాడు. ఈ బట్టలు వాడకమది చూస్తే ఎక్కడ యుద్ధం చేసి వచ్చినట్లేదు. సార్ మీరు కొట్టే 5 అబ్బాయిలో ఎస్ఐ గారు తమ్ముడు గారు కూడా ఉన్నారు. మా ఎస్ఐ గారు మమ్మల్ని అర్జెంట్ గా తీసుకురామన్నారు. ఆల్ రైట్ కానిస్టేబుల్ గారు పదండి. అంటే నువ్వు రౌడీలను కొట్టిన మాట నిజమేనన్నమాట? అవును నాన్నగారు. ఒక అమాయకురాలని కొందరు రౌడీలు గొడవ చేస్తుంటే ఎవరో అమ్మాయి కోసం నువ్వెందుకు వాళ్ళతో గొడవ పడ్డావు? ఇప్పుడు ఈ పోలీసులను తీసుకెళ్లి ఏం చేస్తారో ఏమిటో. నేను తప్పు చేయనప్పుడు నేను ఎవరికి భయపడక్కర్లేదమ్మా. తప్పు చేయలేదంటారేటండి? మీరు మా ఎస్ఐ గారు తమ్ముడు కొట్టలేదు. అబ్బా సర్లేండి, ఎన్నిసార్లు అంటారు? తప్పు చేశాం, ఒప్పుకున్నాం కదా. బావగారు ఇంతవరకు మన రవిబాబు ఏ తప్పు చేయలేదని అనుకున్నాం. కానీ ఏదో విధివశాత్తు ఉడుకు రక్తం కుర్రతనం వల్ల తప్పు చేశాడు. అయితే మాత్రం కేసును ఏదో విధంగా మాఫీ చేసుకోవాలి. కానీ చూస్తూ చూస్తూ అబ్బాయి పోలీసులకు అప్పగించారు. మావయ్య గారు మీ జాలి సానుభూతి నాకేం అక్కర్లేదు. నాన్నగారు నేను చేసింది నేరం కాదన్న నమ్మకం నాకుంది. పదండి. వాడు వెళ్ళిపోతున్నాడండి. ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. వాడి మీద కేసు లేకుండా చేయండి. అన్న నీకు ఎస్పీ గారు బాగా తెలుసు కదా, ఒకసారి ఆయన ఫోన్ చేస్తే. వాడు ఏ నేరమో చేయలేదని ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నాడు. మమకారాన్ని చంపుకోలేక సిఫార్సులు చేస్తే వాడి ఆత్మవిశ్వాసాన్ని కించపరిచినట్టు. ఈ ఏరియాలో లా అండ్ ఆర్డర్ ని మెయింటైన్ చేయడానికి స్పెషల్ గా పోస్టింగ్ అయ్యాను ఇక్కడ. చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుని ఆ 5గురిని ఎందుకు కొట్టావని ప్రశ్నిస్తున్నాను. కమాన్ ఓపెన్ యువర్ టంగ్. ఓ అమ్మాయిని ఈ రౌడీలు రోడ్డు మీద అల్లరి చేసి అవమానిస్తుంటే స్పేర్ చేయలేకపోయాను. వీళ్ళల్లో ఒకరు నా సొంత తమ్ముడు అన్న సంగతి తెలుసా నీకు? ఐమ్ సారీ, నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే అంత దారుణంగా కొట్టుండేవాడివి కదా. ఇలా కొట్టుండేవాడిని కాదు. ఇక ఎప్పుడు ఏ అమ్మాయిని అల్లరి చేయకుండా కాళ్ళు చేతులు విరగ్గొట్టి మూల కూర్చోబెట్టి ఉండేవాడిని. సమయానికి నేను కళ చేసుకోకపోతే ఆ అమ్మాయి జీవితం నాశనం అయ్యి ఉండేది. ఇదే మీ దృష్టిలో చట్టాన్ని చేతిలోకి తీసుకోవడమే అయితే మీ ఇష్టం. మీ రూల్స్ ఎలా ఉండాలో చేసుకోండి. ఒకసారి నీ చెయ్యిలు అయ్యి. దేనికి? నో క్వశ్చన్, చెయ్యిమ్మన్నానంతే. చూసావా మై డియర్ స్కౌండ్రల్ బ్రదర్, ఓ రోజు నడి రోడ్డు మీద నువ్వు ఒక అమ్మాయిని అల్లరి పెడుతుండగా వాడి కంటి కనిపించకుండా కాసేపు నువ్వు ఆ పక్కన దాకోమ్మా. ఇదో పిల్లొద్దని చూసారా? ఇన్స్పెక్టర్ అన్న భయం కూడా లేకుండా ఆ పిల్ల గురించి డైరెక్ట్ గా నన్నే అడుగుతావా ఇడియట్? భయపడటం ఎందుకన్నయ్య? నువ్వెలాగో నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నావు కదా, నీకు శ్రమ లేకుండా ఆ పిల్ల నేనే చూసుకుంటున్నాను. అంటే ఇవో రకమైన పెళ్లి చూపులా? అవును మరి. నువ్వు చూసిన పిల్లనైతే 4 గోళ్ల మధ్యన చూడాలి. పాత చింతకాయ పచ్చడి. దట్స్ వాట్ హ్యాండ్. అదే నేను పబ్లిక్ గా డే లైట్ లో నడి రోడ్ లో చూసుకుంటున్నాను. దిస్ ఇస్ మోడర్న్ టైమ్. పెళ్లి చూపులనేవి నడి రోడ్డు మీద జరగాలన్నావు కదరా. ఆఫ్టర్ ఆల్ పెళ్లి చూపులేం కర్మ. అదే నడి రోడ్డులో ఏకంగా పెళ్లే చెయ్యొచ్చని నిరూపించాడు ఇతను. నీకు బాగా పడితే పూజ చేసి. పోలీసు వాళ్ళ తమ్ముళ్ళే ఇలాంటి వెధవపనులు చేస్తుంటే దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉండకేమవుతుంది? రే, నీకు సిగ్గు అభిమానం ఉంటే మర్యాదగా తనకి క్షమాపణ చెప్పు.
నువ్వెందుకు చెప్తావురా? ఇన్స్పెక్టర్ తమ్ముడు కదా, బుద్ధి జ్ఞానం లేకపోయినా డాపు టర్పన్ దండిగా ఉంటాయి. కానిస్టేబుల్ ఎత్త అబ్బాయి గారిని జీపులో ఎక్కించి ఇంటి దగ్గర దింపో. ఫ్రెండ్ అబ్బాయి గారు? వీళ్ళి కాదు, ఈ అబ్బాయి గారిని. ఆ రాస్కల్ సంగతి నేను చూసుకుంటాను. క్విక్ పదండి సార్. థ్యాంక్ యూ సార్. నానా నానా తమ్ముడు వస్తున్నా నాన్న. శాంతి శాంతి ఏంటండి? రవిచండ్ అన్సయ్య వస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చేసాడే. మరి ఏదో పెద్ద పోలీస్ కేసన్నా? మనం వెళ్ళి చూడకపోతే ఏడ్చిపోతున్నాం అనుకుంటారు కానీ నేను రాను, నువ్వు వెళ్ళు. అబ్బా ఏంటండి మరేను? నాకు పట్టరానంత ఆనందంగా ఉంది జానకి. ఏంటండి ఆ కన్నులు? అవి ఆనందంతో వచ్చిన కన్నీడు జానకి. జానకి ఇవాళ నాకు కోరిక కలుగుతోంది. ఏంటండి అది? చెబుతాను గానీ నువ్వు కంగారు పడకూడదు. అలాగే. ఇవాళ నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. ఏంటండి ఆ మాటలు? నీకేమైనా మతిపోయిందా? అది కాదు జానకి, మన పిల్లల ముగ్గురిని చూస్తుంటే వాళ్ళు ఓ తల్లి బిడ్డలు కాదని ఎవరికైనా అనిపిస్తుందా? ఏం లేదు, నేను మా ఆదిమూర్తి సిఐడి సికిందర్లా తలుపు రంధ్రానికి అతుక్కుపోయావు అరగంట నుంచి. ఏం లేదు, బావగారి గోడ గడియారాన్ని చూసి వాచి దిద్దుకున్నామని. ఈ ఇంట్లో ఇన్ని గడియారాలు ఉండగా నాన్నగారి గదిలోని గోడ గడియారమే కావాల్సి వచ్చిందా? దాని స్పెషాలిటీ దాందే. ఎందుకంటే ఆయన చూసిన జీవితాన్నే దిద్దుకున్నవాడిని, వాచిని కూడా ఆయన గడియారాన్ని బట్టి దిద్దుకుంటా. కుక్కను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టే దానికి మంచి బుద్ధులు వస్తాయా? కుక్క బుద్ధని. కుక్క బుద్ధి చూడండి బావగారు. ఏమిట్రా ఇదంతా? ఏమిటి ఆయన చూసేది? ఈ ఇంట్లో అందరూ ఒకటే, మనమే లోకువా. నువ్వు రా బాబాయ్.